హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఎండాకాలం కదండి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు మన ఇంట్లోనే చేసుకునే బిస్కెట్స్ ఒక రకం చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయండి, చాలా యమ్మీగా ఉంటాయి. ఇదిగోండి, దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార, కొంచెం నెయ్యి, ఇంట్లో కాసుకున్న నెయ్యి నేనది, కొంచెం జీడిపప్పులు, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కలిపి చిటికెడు ఇందులో చిన్నగా వేస్తానండి ఉప్పు. ఇవే సామాన్లు అండి, ఇంకేం అక్కర్లేదు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా షుగరు వేసి బరగ్గా మిక్సీ పట్టుకుందామండి. బరగ్గానే చెయ్యాలి, మరీ మెత్తగా ఉండకూడదు. అందులోనే చిటికెడే సాల్ట్ అండి వేసి మిక్సీ పట్టుకుందాం బరగ్గా. ఇప్పుడు ఈ మైదా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకుందామండి. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, మైదా మిశ్రమంలోకి కొద్దిగా కరగబెట్టుకున్నాను. ఎక్కువ వేడి చేయలేదండి నెయ్యి. కొద్దిగా కరగబెట్టుకున్న నెయ్యి కొంచెం వేద్దాం, అంతే, కొంచెం వేద్దాం. సువాసనకు చిన్న యాలకి పొడేసి ఇదిగోటి ఈ వేడి చేసిన దాన్ని ఇలా కలిపాను. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి షుగరు బరగ్గా, చూడండి, బరకగా కలుపుకున్నాను. బరకగా పట్టుకున్న షుగర్ వేసి కలుపుదాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి తగినంత నెయ్యి వేసుకొని ముద్దగా అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ముద్ద ఇలాగొచ్చింది కదా, దీన్ని బెళ్ళల్లాగా చేసుకోవాలి. అలాగో నేను మీకు చూపిస్తాను. ఈ లోపల ఓవెన్ ఉంటే ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు సింపుల్గా ఇలాగ కుక్కర్ పాన్ ఉంటుంది కదా, కొంచెం హైట్ తక్కువ ఉన్నది, దాన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా బెళ్ళల్లాగా చేసుకొని 2 అరిచేతుల్లో ఉండలాగా చేసుకొని ఒత్తితే ఇలా బెళ్ళల్లాగా అవుతాయి. దీని మీద జీడిపప్పు పెట్టుకుందాం. ఇలాగా జీడిపప్పు అతికించుకోవడమే. ఇదిగోండి, ప్రీహీట్ చేసిన దానిలోకి నేను ఇలాగా ఇది పెట్టేసుకొని దీనికి మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకుంటే 10 to 12 minutesలో అయిపోతుందండి. ప్రీహీట్ చేసుకునేటప్పుడు సిమ్లోనే ఉండాలండి. హీట్ చేసుకునేటప్పుడు, అది ఉడకబెట్టుకునేటప్పుడు సిమ్లోనే ఉండాలి. చూడండి, నెయ్యి కూడా చాలా తక్కువే పడుతుంది. చేసుకున్న రెండో ప్లేటు 160 degrees దగ్గర ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెడుతున్నానండి. 10 minutes సరిపోతుంది. యాక్చువల్గా నేను పై ప్లేట్లో కూడా చేసి పై ప్లేట్లో కూడా పెట్టి దాని మీద మూత పెడితే పై ప్లేట్లో కూడా ఒక వాయి అయిపోద్ది అనమాట. కానీ నాకు అంత ఎక్కువ అవసరం లేదు, మేమిద్దరమే ఉన్నాం కదా అని చెప్పి కిందనే చేసి మీకు చూపించాలని చేస్తున్నాను. ఇదిగోండి, వేడి బిస్కెట్లు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చూడండి ఎంత బాగా తయారయ్యాయో.